హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం ఆగండి, స్క్రోల్ చేయొద్దు వీడియో. సో అరటికాయ బజ్జీ గురించి 2 monthsలో ఇన్స్టెంట్ మ్యాగీలా మీకు ఇప్పుడు చెప్పేస్తా. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత అరటికాయలు కట్ చేసి పెట్టుకుందాం. ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, మసాలా పేస్ట్. మనకి మసాలా పేస్ట్ ఎలా ఉన్నా మళ్ళీ మీకు ఇంకొకసారి వీడియో చేస్తాను, ఒకరు అడిగారు. తర్వాత వాము. సో మనకి ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం రాకూడదు కాబట్టి వాము కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, బేకింగ్ సోడా, ఉప్పు, కారం, రంగు, రుచి, చిక్కదనం. 3 roses కాదు, అరటికాయ పచ్చి. ఇప్పుడు కొంచెం గోరువెచ్చని నూనె, ఆల్రెడీ మనం మరుగుతుంది కదా, అది కొంచెం వేసుకుంటే గుల్లగుల్లగా బాగా వస్తుంది అనమాట. సో ఏమాత్రం ఉండలు లేకుండా సమాంతరంగా కలిపేసుకోండి. మరీ జారుగా కాకుండా గోయలా థిక్ పేస్ట్. మనం సున్నిపిండి రాసుకుంటాం కదా, అలా అన్నమాట. సో అరటికాయ బాగా పడుతుంది. సో ఇప్పుడు ఈ మరుగుతున్న నూనెలో ఈ బజ్జీల్ని స్విమ్మింగ్ చేపించేద్దాం. వేయి త్వరగా. మా వీధి మొత్తం ఫుల్ ఆఫ్ లైట్స్. వీళ్ళకి ఇంకా క్రిస్మస్ నుంచి, న్యూ ఇయర్ నుంచి బయటికి రాలేదు. సో ఈ చల్లని వెదర్లో వేడివేడి బజ్జీ కాన్సెప్ట్ నాదే. సో నాకు అనిపించింది మన వ్యూవర్స్ కూడా ఒకసారి చూపిద్దాం. ఎందుకంటే మన ఛానల్ ఉన్నదే క్విక్గా, సింపుల్గా, షార్ట్ అండ్ స్వీట్ రెసిపీస్ కోసమే కాబట్టి మీకు చూపించేద్దాం అనుకున్నాను. సో నేనైతే రెడీగా ఉన్న బజ్జీలు టేస్ట్ చేయడానికి. సో మీకు ఎలా అనిపించిందో నాకు ఒక్కసారి కమెంట్ చేస్తారా? అలానే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి, అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నేనైతే సర్వ్ చేసుకుని తినడానికి రెడీగా ఉన్నాను. మా మమ్మీ సెకండ్ వాయి కూడా అప్పుడే వేసేసారబ్బా. నేనైతే అస్సలు ఆగలేను. అసలే ఫుడ్ ఇక్కడ, అందులోని స్నాక్ అంటే ఫస్ట్ ఉంటాం. సో అందరికీ హ్యాపీ వీకెండ్. బాగా ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి, మంచిగా తినండి, పీస్ఫుల్గా ఉండండి. టాటా, బాయ్.